మిత్రులారా ఈరోజు గుజ్జా గ్రామానికి వచ్చిన సందర్భంగా మా యువకులు మా ఆడపడుచులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా గుజ్జా యువకులకు మొన్న మీ ఓట్లను ఢిల్లీకి వెళ్ళి 1000 కోట్లకు అమ్ముకున్న నాయకులు వస్తే అడ్డుకొని ఈ మునుగోడు గడ్డ యొక్క పౌరుషం, ఈ మునుగోడు ప్రజల యొక్క చైతన్యం, మునుగోడు ప్రజల యొక్క భావోద్వేగాలతో కూడుకున్న ఆవేశాన్ని ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎందుకంటే అమ్ముడు పోయిన వాళ్ళను, అదేవిధంగా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళను ఇవాళ నిలదీయడం ద్వారా తెలంగాణ సమాజం ముందు మునుగోడు నియోజకవర్గ ప్రజలు అమ్ముడు పోరు అని చెప్పి మీరు నిరూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బయట చర్చ జరుగుతుంది. టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తులం బంగారం ఇస్తారు, లేకపోతే ఇక్కడ ఓటర్లు 40,000 50,000 తీసుకొని వాళ్ళ ఓట్లు అమ్ముకుంటారని బయట బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. మునుగోడు నియోజకవర్గ ప్రజలు టిఆర్ఎస్ బీజేపీలు పోసే మందుకో, ఇచ్చే పైసలకో, లేదా పోలీసుల చేత పారామిలిటరీ బలగాల చేత భయపెడతానో ఓట్లేస్తారా, లేదా నిజాయితీగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా అని చర్చ జరుగుతున్న సందర్భంలో తోటరామ్ అనే మిత్రుడు ఇవాళ ఇక్కడికి వచ్చి, సార్ మేము ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం, మా ఓట్లను మేము అమ్ముకోము, ఆడబిడ్డకు అండగా నిలబడ్డామని చెప్పి మేము ఓట్లు వేయడమే కాదు, మేము నోట్లు కూడా మీ రాజకీయ పార్టీలకు ఇస్తాం, మాది అమ్ముడబోయే జాతి కాదు, మేము నిజాయితీని నమ్ముకున్న జాతి అని చెప్పి ఇవాళ 25,000 రూపాయల చెక్కు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మద్దతు పలకడమే కాదు, ఓట్లు వేయడమే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 25,000 రూపాయల చెక్ ఇచ్చిన మిత్రుడు తోటరామును మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈ స్ఫూర్తిని మునుగోడు నియోజకవర్గ ప్రజలు కొనసాగిస్తారు, యువకులు ఆదర్శంగా నిలబడతారని చెప్పి నేను భావిస్తున్నా. మిత్రులారా, ఇవాళ అమ్మకానికి నమ్మకానికి మధ్య పోటీ జరుగుతుంది. ఇవాళ నమ్మకం మీద విశ్వాసం ఉంచి నమ్మకంగా 40 ఏళ్ళు మీకు సేవలు చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇవాళ మీరు అందరూ ముందుకు వచ్చారు. అందుకే ఇవాళ ఇక్కడున్న యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉప ఎన్నికలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమో, దళితుల 3 ఎకరాల భూమి కోసమో, ఇంటింటికో ఉద్యోగం కోసమో, రైతుల 1,00,000 రూపాయల రుణమాఫీ కోసమో, మునుగోడులో జూనియర్ కాలేజీ కోసమో, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ కోసమో, శివన్నగూడెం భూ నిర్వాసితుల కోసమో, లేకపోతే రాచకొండ గుట్టల్లో ప్రభుత్వానికి బలి అయిపోయిన మా లంబాడి సోదరుల భూముల కోసమో రాలే. ఇవాళ ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయా అంటే, ఎందుకు వచ్చినాయి సోదరా? అమ్ముడు పోతూ వచ్చినాయి. 1000 ఓట్లు మీరు వేస్తే మీ ఓట్లను కోట్ల రూపాయలకు తెగనంపుకున్నందుకు ఇవాళ ఉప ఎన్నికలు వచ్చినాయి. మీ ఓట్లను అమ్ముకున్నాడు ఒకవైపు, మీరు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే మోసం చేసినోడు ఇంకొక వైపు. ఇవాళ ఇద్దరికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు, 4 కోట్ల ప్రజలకు అవకాశం రాలే. ఈ తోడు దొంగలను, ఈ గూడు పుటాన్ని ఛేదించడానికి మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చింది. అందుకే మనమందరం, మీరందరూ
ఇక్కడి యువకులు గుజ్జా ప్రజలు ప్రదర్శించిన చైతన్యంతో గుజ్జా యువకులను ఆదర్శంగా తీసుకొని మునుగోడు నియోజకవర్గంలో అమ్ముడు పోయే దొంగలను అబద్ధాలు చెప్పే లంగలను పొందబెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలలో మిత్రులు యువకులు మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి కొంత ఆవేశంతో మాట్లాడిండు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు భాష పట్ల కొంత మనం సంవయనం పాటించాలి. కానీ ఆ యువకుడి ఆవేదనను, అతని బాధను మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మించి మోసం చేసినందుకు, ఈ గ్రామానికి వచ్చి యువకుల మీద దాడి చేసినందుకు వాళ్ళ కోపం వచ్చి మాట్లాడి ఉండొచ్చు. ఈ ఆవేదనను కూడా సమాజం అదేవిధంగా పార్టీలు అర్థం చేసుకోవాల్సిన సందర్భం. అందుకే మిత్రులారా, ఇవాళ మనం అందరం కలిసికట్టుగా నిలబడితే ఢిల్లీ నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా, లేకపోతే గజ్వేల్ ఫామ్ హౌస్ల నుంచి వచ్చినా ఈ మునుగోడు యువకుల ముందు తల వంచాల్సిందే. ఇవాళ మా ఆడబిడ్డలు ఏటుకు ఓడిపోవాల్సిందే. అందుకే మిత్రులారా, ఇవాళ నియోజకవర్గానికి మంచి జరగాలంటే, మీ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలంటే, తెలంగాణ సమాజం ముందు మునుగోడు ప్రజలు తలెత్తుకొని నిలబడాల్సిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, 12 సార్లు గడ్డ మీద ఎన్నికలు జరిగినాయి, ఏ ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే. ఇవాళ మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ పాల్వాయి స్రవంతిని ఒక ఆడబిడ్డను మీ దగ్గరికి పంపించింది టికెట్ ఇచ్చి. ఈ ఆడబిడ్డను ఆశీర్వదించి గెలిపించుకుంటారా, లేకపోతే ఇవాళ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని టిఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తుంటే మౌనంగా ఉంటారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ ఆడబిడ్డను సాదుకున్న మీరే, సంపుకున్న మీరే. ఇవాళ ఈ బిడ్డను మీ ఆత్మగౌరవంగా భావించండి. ఇవాళ ఈ ఆడబిడ్డ గెలుపు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 1,20,000 మంది ఆడబిడ్డల గెలుపు. ఇవాళ ఈ ఆడబిడ్డను గెలిపించుకునే బాధ్యత మా పెద్దమ్మల దగ్గర, మా అమ్మల దగ్గర, మా అక్కల దగ్గర, మా చెల్లెళ్ళ దగ్గర ఉన్నది. ఓటు మీ చేతిలో ఉంది. మీ ఓటును మీరు వేసుకుంటే మునుగోడులో కాంగ్రెస్ కు స్రవంతికి 1,00,000 ఓట్లు వస్తాయి. 1,00,000 ఓట్లు స్రవంతికి మీరేస్తే మునుగోడులో స్రవంతి 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. అందుకే మా అక్కలకు, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరి దగ్గర చేయి దాసాల్సిన పనిలే, మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే, ఎవరినో అడుక్కోవాల్సిన పనిలే. ఎవరు ఏమన్నా చెప్పని, ఎవరు ఏమన్నా ఇయ్యని తలకాయ ఊపుంది. ఇంటైనా తాగొచ్చినా, ఊగొచ్చినా, కోపంగా చెప్పినా, మంచిగా చెప్పినా, ఏది చెప్పినా వినండి. కానీ బూతులకు పోయినాక మీరు చేసే పని చెయ్యండి. ఒకనొకరికి కర్రు కాల్చి వాత పెట్టాలి, పాల్వాయి స్రవంతికి ఓటు వేయాలి. మా అక్కని అవుతుంది, కర్రు కాల్చి వాత కాదు సార్, సలాకి కాల్చి పిల్లల మీద వాతలు పెడతా అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మీ ఆడబిడ్డని గెలిపించుకునే అవకాశం మీకు వచ్చింది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్ళకు, మా పెద్దమ్మలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరి పట్ల నాకు విశ్వాసం ఉంది. మీరు ఆలోచన చేయండి. ఇంటికి పోయిన తర్వాత, అన్నం తిన్న తర్వాత మీరు 5 నిమిషాలు ఈటీవీ, మా టీవీ చూడకుండా ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఇన్నిసార్లు ఇంతమందికి ఇచ్చిండ్రు, మన గౌరవం పెరగలే. కానీ ఈసారి ఒక ఆడబిడ్డని గెలిపిస్తే మన గౌరవం పెరుగుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. మా చదువుకున్న చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంటికెళ్ళి మీ అమ్మను, మీ పెద్దమ్మను, మీ నాయనమ్మను, మీ అమ్మమ్మను, మీ నాయనల్ని, మీ అన్నల్ని కూసబెట్టి ఒక్కసారి మీకోసం ఓటు వేయమని అడుగుండ్రి. మీకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ ఈ ఆడబిడ్డ గెలిస్తే రేపు ఈ మునుగోడు నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ ఆడబిడ్డల్ని గెలిపించే అవకాశం ఉన్నప్పుడు గెలిపించుకోకపోతే సమాజం మనల్ని క్షమించదు. మళ్ళీ ఆడపిల్లలకు అవకాశాలు రావు. 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు చంద్రశేఖరరావు ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 మంది ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చారు. డాక్టర్ గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, అదే విధంగా డికే అరుణ, పురుందేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, రేణుకా చౌదరి, ఇంతమంది ఆడబిడ్డలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులను చేసింది. కానీ చంద్రశేఖరరావు కనీసమైన మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. ఇలా మహాలక్ష్మి గ్రూపులను దివాలా వేయించడమే కాదు, మీకు రాజ్యం ఏలనికి రాదు, మీకు అభివృద్ధి చేసేది రాదు, కుటుంబాన్ని నడిపేది రాదు అని చెప్పి ఇవాళ ఆడబిడ్డలను అవమానిస్తుంది. అందుకే ఆడబిడ్డలు చైతన్యంతో ఆలోచన చేయండి. ఇవాళ సోనియా గాంధీ ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈమెను గెలిపించుకుంటే రేపు మళ్ళా 10 మందికి కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు టికెట్ ఇస్తుంది. ఇవాళ పాల్వాయి స్రవంతి ఓడిపోతే కాంగ్రెస్ లో ఆడబిడ్డలకు మళ్ళీ అవకాశాలు రావు. ఇవాళ ఒక ఆడబిడ్డని గెలిపించండి.
రేపు జరగబోయే ఎన్నికలలో 10 మంది ఆడబిడ్డలకు 4 మంత్రి పదవులు ఇప్పించే బాధ్యత మీ తరఫున నేను తీసుకుంటా. ఒక్కరిని మునుగోళ్ళ గెలిపించండి మా సోదరి మనులారా. వచ్చే ఎన్నికల్లో 10 మంది ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి అందులో 4 మంత్రి పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా సోనియా గాంధీ గారి దగ్గర మాట్లాడి. ఎందుకంటే ఇవాళ మీరు ఆశీర్వదిస్తే మీకు రాజ్యాధికారం వస్తుంది, మీరు ఆశీర్వదిస్తే మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. అదే మీరు ఇవాళ సవంతిని ఓడగొడితే భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవకాశం రాదు. ఇవాళ చదువుకున్న ఆడపిల్లలారా మీరు ఆలోచన చేయండి. బూతులలో ఏజెంట్లుగా మీరే కూర్చోండి. మీరు చదువుకోలేదా? మీకు చైతన్యం లేదా? మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దేశాన్ని నడిపింది. ఇవాళ గుజ్జ గ్రామంలో ఆడబిడ్డలు ఎన్నికలలో ఏజెంట్గా నిలబడి పాల్వై స్రవంతి తరఫున కొట్లాడండి. తాగుబోతులు అమ్ముడుపోతులు తిరుగుబోతులు లొంగిపోవచ్చు, కానీ మా ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బూత్ కాడ నిలబడి ఒక్కడొక్కరిని నిలదీయండి. తాగుబోతులు వస్తే తరమండి, ఆడబిడ్డని గెలిపించుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.